మా అదృష్ట దేవత ఝాన్సీని వదిలి వెళ్ళిపోయింది. ఆవిడ అలిగింది. నేను ఆవిడ్ని అన్వేషిస్తూనే బయలుదేరాను. ఆవిడ తిరిగొచ్చిందంటే మా ఝాన్సీ సరిహద్దుల్లో ఆనందాలు తిరిగి వెళ్లి విరుస్తాయి. దైవ కృపతో మీ అన్వేషణ ఫలిస్తుంది. తాతయ్య, గురువు గారు, చూడు తల్లి, మనం ఆగిపోయారే అయ్య గారు? ఏం లేదు, ఏదో చిరపరిచిత కంఠస్వరం వినిపించినట్లయింది. ఇక సెలవు. నువ్వు మాకిచ్చిన మాట తప్పి ఝాన్సీ రాజుకే కాకుండా కట్టుకున్న భర్తకి కూడా ద్రోహం చేశావు. భర్త ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశావు. ఇక నువ్వు ఈ ఝాన్సీలో ఉండటానికి వీల్లేదు. ఎక్కడికి వెళ్తున్నావు సుందరి? మహారాజు గారిని కలుసుకోవాలి. మహారాజు గారి అనుమతి లేకుండా వారి గదిలోకి ఎవరూ వెళ్ళకూడదు. నేను మహారాజు గారికి చాలా ముఖ్యమైన సమాచారం చెప్పవలసి ఉంది. అలాగా? చాలా ముఖ్యమైన సమాచారం చెప్పవలసి ఉందా? సాధన, ఈ సుందర్ని నీతో పాటు ఉంచుకో. అంతేకాదు, తనని చాలా బాగా చూసుకోవాలి. తనేమో మహారాజు గారికి ముఖ్యమైన సమాచారం చెప్పవలసి ఉంది. అది కేవలం మహారాజు గారికే తెలియాలి. అందుకని ఒకటి గుర్తుంచుకో, తను ఎవరిని కలుసుకోకుండా చూడు. చిత్తం తల్లిగారు. తల్లిగారు, ఒక్కసారి కలుసుకునివ్వండి. ఒక్కసారి. తల్లిగారు, తల్లిగారు. తమరి పేరేమిటి? నా పేరేంటంటే? అందుకు గాను మేం విధించే శిక్ష మోరో పంతు గారి కూతురైన మణికర్ణికకు మహారాణిగా గల హక్కులన్నింటినీ రద్దు చేస్తున్నాం. చెప్పవా? లేదు, నేను మనోని. ఏదో ముద్దు పేర్లా ఉంది. అసలు మీ పూర్తి పేరేమిటి? అంతేనండి నా పూర్తి పేరు. తల్లి, నువ్వు వివాహితవా? అవును. అయితే మీ శ్రీవారెక్కడా? బహుశా ఆమె భర్త వెంట రాలేదేమో, లేదా ఆమెను వదిలేసి ఉండాలి. యా అల్లా, ఏంటిది? మహారాజా, తమరు? అవును, మేమే ఇక్కడికి వచ్చాం. ఈ దాసికి కబురు పెడితే వచ్చేదిగా. పరిస్థితులు చేయి దాటిపోయాక మతి తన స్థిరత్వాన్ని కోల్పోతుంది. అల్లా దయ వల్ల మీకు అలాంటి స్థితి రాకూడదు. మోతీబాయ్, మీ నాట్యం చూస్తూ మమ్మల్ని మేం మరిచిపోవాలని స్వయంగా ఇక్కడికి వచ్చాం. కానీ మహారాజా, మమ్మల్ని ప్రశ్నలు అడగద్దు. నిన్ను ఆజ్ఞాపిస్తున్నాం. లక్ష్మి, దీపం ఆరిపోవడం అంటే అపశకునం అంటారు కదా. అది అందరి విషయంలోనూ కాదమ్మా. తన కర్తవ్యాల్ని, బాధ్యతల్ని నిర్భయంగా నిర్వర్తించే వారిపై ఆ దైవానికి ఆగ్రహం కలగదు. అది పట్టించుకోకు. ఆ దైవబలం తోడున్న వారికి ఎన్నడూ ఎలాంటి హాని జరగదు. ధైర్యంగా దేవుడి దీవెనలు అందుకో. అంతా శుభమే జరుగుతుంది. ఆయుష్మాన్ భవ.